చూడండి, నార్మల్గా కామన్గా మనం వంటింట్లో యూస్ చేసే పదార్థాలండి. వాటి గురించి ఇప్పుడు తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో ఏమంటారో, ఎలా యూస్ చేయాలో మనకి హౌస్ వైఫ్స్కి కానీ లేకపోతే పిల్లలకి కూడా మనకి తెలియడం కోసం అని చెప్పి 10 days సిరీస్ క్లాస్ 9లో ఇప్పుడు వంట పదార్థాలు, ఇంగ్రీడియంట్స్, సామాగ్రి తెలుసుకుందామండి. తెలుగులో చూడండి, నూనె, ఆయిల్, తేల్, పసుపు, టర్మరిక్, హల్దీ, ఉప్పు, లవణం, సాల్ట్, నమక్, కారం, చిల్లీ పౌడర్, మిర్చి, మిరియాలు, పెప్పర్, కాళీ మిర్చ్, ధనియాలు, కొరియాండర్ సీడ్స్, ధనియా, ఆవాలు, మస్టర్డ్ సీడ్స్, రాయి అంటారు కొన్ని ప్రాంతాల్లో, లేదంటే సర్సోంకే బీజ్, లవంగాలు, క్లోవ్స్, లౌంగ్, దాల్చిన చెక్క, సిన్నమోన్, దాల్చీని, యాలక్కాయ లేదంటే యాలుకలు అని కూడా అంటారు, కార్డమమ్, ఇలాయచీ అండి. 10 ఇచ్చాను ఈరోజు. ఇవి వాడడం కూడా యూస్ చేస్తూ ఉంటే, అంటే మాటల్లో ఎవరికైనా చెప్పాలన్నా, అడగాలన్నా ఎక్కడైనా షాప్స్లో కూడా మీకు యూజ్ అవుతుందండి. ఇలాగా ట్రై చేస్తూ ఉండండి. ప్రతి ఒక్క లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఉంటే మనకి ఏ పదార్థాన్ని ఏమంటారు, ఎక్కడైనా కుకింగ్ షోస్ చూసేటప్పుడు కూడా మనకి అర్థం అవ్వాలంటే కొన్ని పదార్థాలు, బేసిక్ పదార్థాలు, ఇంగ్రీడియంట్స్ గురించి నేను ఈరోజు చెప్పానండి. హిందీ వంటకాలు, తెలుగు వంటకాలు, ఇంగ్లీష్లో ఎక్కడైనా కుకింగ్ రెసిపీస్ మీరు ఎక్కడ చూసినా కూడా ఇవి మీకు యూజ్ అవుతాయని చెప్పి 20 సిరీస్లో నేను చూపిస్తున్నానండి. నేర్చుకోండి ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, మరి వేరే వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.